ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లో మరో గంటలో భారీ వర్షం కురవనుంది. ఇప్పటికే బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రం మొత్తం దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. హైదరాబాద్ లో ఉదయం నుంచి అక్కడక్కడ ముసురుతో కూడిన వర్షం కురుస్తుంది. మరోవైపు 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. హైదరాబాద్ లో రానున్న వర్షాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ ఐఎండీ తెలపడం జరిగింది. అటు ఏదైతే బంగాళాఖాతంలోని ఒడిశా దిక్కు ప్రయాణిస్తున్నటువంటి ఈ అల్పపీడనం ఈ రోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారినట్టు కూడా ఐఎండీ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా దీని ప్రభావంతో అల్పపీడన ప్రభావంతో ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలపడం జరిగింది. ఈ రోజు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రానున్నటువంటి 3 గంటల్లో హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటుగా పలు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేయడం జరిగింది. ఇప్పటికే జిహెచ్ఎంసీకి కావచ్చు, హైడ్రాడ్ ను కూడా అటు ఐఎండీ అలర్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కొంత క్లౌడ్స్ మూవ్మెంట్ కూడా హైదరాబాద్ వైపు అధికంగా ఉన్నాయంటే కూడా ఐఎండీ తెలిసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తోంది. గత 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్ లో చల్లటి వాతావరణం కావచ్చు, మేఘావృతమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. నిన్న ఏదైతే అడపాదడపా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు హైదరాబాద్ నగరంలో పడుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. రానున్నటువంటి 3-4 గంటల్లో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది కూడా సూచనలు జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇంటికి వెళ్లే సమయంలో కొంత జాగ్రత్తగా చూసి వెళ్లాలంటూ కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. ఒక్కసారిగా భారీ వర్షం కురిస్తే హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతంలో హైడ్రా ఏదైతే ముందస్తుగానే హైడ్రాను ప్రభుత్వం అలర్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎక్కడైనా సరే ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే కనుక హైడ్రాక్ కానీ జిహెచ్ఎంసీకి కానీ సమాచారం చేరవేయాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేసిన కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ ఈ అల్పపీడన ప్రభావంతో అటు కొంత ఏదైతే జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లను కూడా ఏదైతే ప్రభుత్వం అలర్ట్ చేసిన కూడా మనకు కనిపిస్తుంది. తదుపరి 48 గంటల పాటు కూడా హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి వాతావరణమే కొనసాగే అవకాశం వర్షం పడే అవకాశం ఉంటుంది. ఒక్కసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నది కూడా ఐఎండీ తెలపడం జరిగింది. తదుపరి వచ్చే 2 నుంచి 3 గంటల పాటు హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి హైదరాబాద్ లో భారీ వర్షం అంటే రోడ్ల పరిస్థితి మనందరికి తెలిసిందే, నాలాలు పొంగుతూ ఉంటాయి. మరి ఈ సమయంలో ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? ప్రధానంగా ఇప్పటికే అధికారుల సూచనల మేరకు ఏదైతే ప్రజలకు సూచనలు జారీ చేస్తాను. 1 కరెంటు స్తంభాల వద్ద ఉండకూడదు, 2 చెట్ల కింద ఉండకూడదు, 3 డెలికేటెడ్ బిల్డింగ్స్ కావచ్చు వీటి వద్ద ఉండకూడదంటూ కూడా సూచనలను జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కసారిగా ఈదురుగాలులతో ఉన్నటువంటి వర్షం పడినప్పుడు ఇవి నేల కొరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి కొంత ప్రజలు అప్రమత్తంగా ఉన్నటువంటి అవసరం ఉంది. మరొక అంశము, హైదరాబాద్ నగరంలో చినుకు పడితే ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ప్రధాన కూడలలో కావచ్చు, హైదరాబాద్ నగరంలో వాటర్ లాగింగ్ పాయింట్స్ చాలా ఉన్నాయి. ఆ ప్రాంతాలలో నీరు నిలిచే అవకాశం ఉంటుంది కాబట్టి వాహనదారులు ఆచితూచి ముందుకు వెళ్లాలని, కొంత వర్షం తగ్గిన తర్వాత నీరు ఏదైతే రోడ్డు పైన నిలిచేటటువంటి నీరు క్లియర్ అయిన తర్వాత వెళ్లాలంటూ కూడా సూచనలు జారీ చేయాలి. మనం చూసాము ఏదైతే 20 రోజుల క్రితము 2 సార్లు ఒక్కసారి భారీ వర్షం కురిసేటువంటి నేపథ్యంలో కరెంటు స్తంభాలు నేలకొరికి అటు 4 ప్రాణాలు విడిచినటువంటి సందర్భం కూడా మనకు తెలిసింది. కాబట్టి వాహనదారులు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఐఎండీ అధికారులు కూడా సూచనలు జారీ చేస్తా ఉన్నారు. ఇప్పటికే అలర్ట్ ను కూడా జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా హైదరాబాద్ నగరంలో నిన్నటి నుంచి తేలికపాటి వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కొన్ని చోట్ల
చిరుజల్లులు కురవడం కావచ్చు, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షం కూడా పడిందని కూడా చెప్పాలి. దీనికి సంబంధించి రాష్ట్రంలో రానున్నటువంటి 3 రోజుల పాటు వాతావరణం ఎలా ఉండబోతుంది, ఏ జిల్లాలకు అలర్ట్ ఇవ్వడం జరిగింది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి వాతావరణ కేంద్రం అధికారి సుధీర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలాంటి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందో, అల్పపీడనం ఏమైనా ఏర్పడే అవకాశం ఉందా? ఇప్పుడు వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం నిన్న ఏర్పడిందండి. అది బలపడి ఇవాళ పొద్దున తీవ్రమైన అంటే దాన్ని ప్రస్ఫుటమైనటువంటి అల్పపీడనంగా ఏర్పడి ఉంది. అది ఒరిస్సాకి ఆనుకొని, పశ్చిమ బెంగాల్కి ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడింది అనమాట. అది ఇంకా ముందు 3 రోజుల్లో అది ముందుకు వెళ్లి వెస్ట్ ఆఫ్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో కదులుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. దాని ప్రభావం కాస్త మన తెలంగాణ మీద కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకని మేము కొన్ని వెరీ హెవీ రెయిన్ ఫాల్స్ వార్నింగ్స్ కూడా ఒక రోజుకి ఇవ్వడం జరిగింది ఇవాళ. అంటే ఏ జిల్లాలపైన ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఇది ముఖ్యంగా మనకి వాయువ్య బంగాళాఖాతంలో నుంచి ఒరిస్సా, నార్త్ ఒరిస్సా మీద నుంచి కదులుతూ ఉంది కాబట్టి మనం ముఖ్యంగా ఈ ఈస్ట్ జిల్లాలైనటువంటి భద్రాద్రి కొత్తగూడెము, ములుగు, తర్వాత జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలకి వెరీ హెవీ రెయిన్ ఫాల్స్ ఉండే అవకాశాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అంటే ఎన్ని రోజుల పాటు ఇవ్వడం జరిగింది అంటారు? ఇది ఒక రోజు మాత్రమే ఇది వెరీ హెవీ రెయిన్ ఫాల్స్ ఉండే అవకాశం ఉందండి. ఇంకా ఇవాళ రేపు 2 రోజులు కూడా హెవీ రెయిన్ ఫాల్స్ ఉండే జిల్లాలు వేరుగా ఉన్నాయి. కొన్ని ఇక్కడ కొమరం భీము, తర్వాత మంచిర్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, మహిబాద్ అండ్ సూర్యాపేట ఈ జిల్లాల్లో మనకి హెవీ రెయిన్ ఫాల్స్ ఉండే అవకాశం ఇవాళ ఉంది. అలాగే రేపు చూసుకుంటే 2వ రోజుకు ఇక్కడ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ అండ్ సంగారెడ్డి జిల్లాలతో పాటు కొమరం భీం, మంచిర్యాల్, జగిత్యాల జిల్లాల్లో కూడా హెవీ రెయిన్ ఫాల్స్ రేపు ఉండే అవకాశాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అంటే హైదరాబాద్ విషయానికి వస్తే ఎలా ఉందంటారు? హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉందండి, అంతకంటే ఎక్కువగా లేదు. ప్రస్తుతానికి మనకి అంటే ఈ జిల్లాల్లో తక్కువగా వర్షపాతం ఉండే అవకాశం ఉంది. అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం అయితే ఉంటుంది. సార్ ఇప్పటి వరకు ఎంత వర్షపాతం పడింది, ఇంకెంత అవసరం ఉంది ఈ రోజుకి? అంటే మీరు ఋతుపవనాల కాలం గురించి మాట్లాడుతున్నారు. ఈ ఋతుపవనాల కాలంలో ఇప్పుడు జూన్ 1 నుంచి తీసుకుంటాం మనం ఋతుపవన కాలాన్ని. దానిలో ఇప్పటి వరకు అంటే ఈ రోజు 4వ తారీఖు వరకు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారము మొత్తం తెలంగాణ పరంగా -6 అంటే లోటుగా ఉంది. కాకపోతే ఇది మాకు నార్మల్ గానే ఉంటుంది అని చెప్తాము. బట్ -6 గా నమోదై ఉంది మొత్తం తెలంగాణ పరంగా. కొన్ని జిల్లాల్లో అత్యధికంగా కూడా డెఫిషిట్ ఉన్న జిల్లాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా వరంగల్, హన్మకొండ అట్లాంటి జిల్లాలు చాలా తక్కువగా అంటే -50 వరకు కూడా ఉన్నాయి. సార్ కొంత మహారాష్ట్రలో ఎక్కువగా వర్షం పడుతుంది. మహారాష్ట్రకు సంబంధించి కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మనకు గోదావరికి వరద ప్రభావం పెరిగే అవకాశం ఉందా? తప్పకుండానండి. మహారాష్ట్ర నుంచే మనకు గోదావరి వస్తుంది కాబట్టి దాంట్లో వర్షాలు పడుతున్నప్పుడు తప్పకుండా మనకు కూడా గోదావరి నది ద్వారా నీరు మనకు ప్రవహించే అవకాశాలు ఉంటాయి తప్పకుండా. దాంతో పాటుగా మనం చూస్తా ఉన్నాము ఎల్నినో ప్రభావం ఉంటుంది, వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది, వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది అని కూడా చెప్పారు. ప్రజెంట్ దీనికి సంబంధించి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటారు? ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ఎల్నినో నార్మల్ కండిషన్స్ లో ఉందండి. యాక్చువల్గా చెప్పాలంటే దాని ప్రభావం వల్ల అంత ఇదిగా ఇప్పటికైతే వర్షాలు అయితే నార్మల్ గానే కనిపిస్తున్నాయి మన తెలంగాణ వరకు. మిగతా చోట్ల కొన్ని చోట్ల కొంత తక్కువగా ఉంది. సో అది ఎల్నినో ప్రభావం అనేది ఒక చాలా రేంజ్ లో ఉంటుంది, అంటే ఒక దీంట్లో మాత్రం ఉండదు ప్రత్యేకంగా. ఇది మొత్తం మీద రానున్నటువంటి 24 గంటల పాటు తెలంగాణకు సంబంధించి అటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. దీనికి సంబంధించి కూడా చూస్తే మాత్రం కొమరం ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం ఆయా జిల్లాలకు సంబంధించి కూడా కొంత ఆ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు, ములుగు కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాలకు సంబంధించి కూడా జయశంకర్, భూపాలపల్లి ఈ జిల్లాలకు సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. దాంతో పాటుగా మనం ఒకసారి ఇక్కడ యానిమేషన్ పిక్చర్ సంబంధించి కూడా చూడొచ్చు. రాడర్ సంబంధించిన యానిమేషన్, దీని ద్వారా కూడా మనం చూడొచ్చు క్లౌడ్స్ మూవ్మెంట్స్ అనేది కూడా ఎలా ఉంది అనేది కూడా మనకు తెలుస్తా ఉంది. అల్పపీడనం ఒకటి బంగాళాఖాతంలో ఏర్పడడం, అది ఒడిశా వైపు ఉండడంతో కూడా కొంత మనకు భారీ వర్షాలు కురుస్తున్నాయి అనేది కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ప్రజెంట్ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా ఈ రోజు ఉదయం మారినటువంటి నేపథ్యంలో తెలంగాణలో కొంత మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది.
కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని కూడా జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు ఎగువ రాష్ట్రంలో కురిసినటువంటి వర్షాలతోటి గోదావరి ప్రవాహం కూడా కొంత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అధికారులు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్ తో వంశీకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం.